సృష్టికర్త అయిన దేవుడిని తెలియక మనం ఇన్ని రోజులు ఇతర ఆచార వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నాము. మరి మనం ఒక్కళ్ళమే రక్షణ పొంది మన కుటుంబాన్ని నడపటంలోనూ మన కుటుంబాన్ని కట్టుకోవటంలోనూ మనం ఎంతో సమస్యలు ఎదుర్కొంటున్నాం. దాంతోపాటు మనం ఎంతసేపు సమయం దేవుడితో గడుపుతున్నాము. లోతోతే నీతిమంతుడు అనే సాక్ష్యాన్ని మనం ఇక్కడ వింటున్నాము. అతని భార్య ఎలాగైతే మరి ఆ లోక సంబంధమైన జీవితంలో ఆమె అక్కడ ఎలాంటి మరి అనుబంధము కలిగి ఉందో, ఎలాంటి ఆమె లోకస్తులతో సొదొమ గొమొర్రా ప్రజలతో ఆమెకి కలిగినటువంటి ఆ అనుబంధము, ఆ జీవితంలో ఆమె అనుభవించిన సంతోషాన్ని వదులుకోవలసి వచ్చిందే. వాళ్ళు ఏమైపోతున్నారో అనుకుంటూ వెనక్కి తిరిగి ఆమె ఒక ఆసక్తితోనూ ఆ లోక రీతైన ఆశతో ఆమె వెనకకు తిరిగి చూడటం వలన మరి ఆమె ఉప్పు స్తంభమైంది. మనము దేవునికి అత్యధికంగా ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఈ రోజుల్లో అట్రాక్షన్స్ ఉన్నాయి, డైవర్షన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మన ప్రార్థన ద్వారా మన బిడ్డల్ని కాపాడుకోవాల్సిన అవసరతలో ఉన్నామని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు.